హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. మునగాకు పప్పు పచ్చడి కాకుండా మునగాకు, కరివేపాకు, నువ్వులు ఈ మూడిటితో కలిపి మనం మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మునగాకు చాలా మంచిది హెల్త్ పరంగా. కరివేపాకు చాలా మంచిది. పిల్లలు మనము ఏమన్నా వంటల్లో లేకపోతే కూరల్లో ఏమన్నా కరివేపాకు వేస్తే తీసి పడేస్తుంటారు కదా, ఇలా చేసి పెట్టండి, వాళ్ళు తింటారు. చాలా బాగుంటుందండి. ఇట్లా మునగాకుని కరివేపాకుని బాగా శుభ్రం చేసి ఎండబెట్టి ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే పౌడర్గా అయితే ఓకే, ఇది వేగిపోయినట్లే. తర్వాత సేమ్ ఇదే విధంగా కరివేపాకుని కూడా ఇలాగే వేయించుకోవాలి. కడిగి శుభ్రం చేసి, ఒకవేళ కొంచెం తడి ఉన్నా కానీ ఇలా మనం డ్రై రోస్ట్ చేస్తాం కాబట్టి బాగా తడి మొత్తం లేకుండా ఇలా చేయొచ్చు. ఇట్లా దీన్ని కూడా ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అయిపోతుంది. అప్పుడు ఓకే, ఇది కూడా వేగిపోయినట్లే. తర్వాత ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ వేసి, ఆ ఆయిల్లో ఇది ఊర్దాలు అంటారు కదండి, ఇది మినపగుండ్లు కొంచెము, పచ్చిపప్పు కొంచెం వేసి, అవి ఒక 2 స్పూన్, ఇవి పచ్చిపప్పు ఒక 2 స్పూన్, మినపగుండ్లు ఒక 2 స్పూన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించండి. తర్వాత మూంగ్ దాల్ ఉంటుంది కదండి, పెసరపప్పు, మూంగ్ దాల్, అవి ఒక 2 స్పూన్స్ తీసుకొని, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర తీసుకొని ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించండి. వేయించిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి, ఒక 15 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని అవి కూడా దాంట్లో వేయండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాంట్లో వేసి, చింతపండు మెత్తపడుతుంది. ఆల్రెడీ నా దగ్గర నువ్వులు రోస్ట్ చేసినవే ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ అలా ప్యాన్లో తీసేసాను. మీ దగ్గర నువ్వులు రోస్ట్ చేయనివి ఉంటే రోస్ట్ చేసుకోండి, నువ్వులు కూడా అంతే చేయాలి. తర్వాత మన కారానికి ఎంతైతే కారం తినగలుగుతారో మీరు, ఆ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని అవి కూడా వేయించి మొత్తాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని వేసి, కొంచెం సాల్ట్ వేసి, ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా ఇలా పట్టేసిన తర్వాత మనం ఇట్లా వేయించి చల్లార్చుకున్న దినుసులన్నిటినీ వేసి ఇవి కూడా కచ్చాపచ్చాగా పట్టేయండి. తర్వాత లాస్ట్లో మనం మునగాకు, కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నది వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా పట్టేయండి. మెత్తగా ఏం అవసరం లేదండి. అక్కడక్కడ కొన్ని పలుకులు తగులుతా, లైట్గా కొంచెము కరివేపాకు, మునగాకు లైట్గా తగులుతా అలా పట్టుకోండి. మరీ పౌడర్ లాగా వద్దండి. అలా పట్టుకుంటే మనం ఇడ్లీలో, దోశల్లో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుందండి. ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు కారప్పొడి చాలా అంటే చాలా మంచిదండి. కళ్ళకు కూడా చాలా మంచిది. ఇంతే ఈజీగా ఇలా మునగాకు కారప్పొడిని మీరు అట్లీస్ట్ 6 months అయినా స్టోర్ చేసుకోవచ్చండి, ఏమీ ఖరాబ్ అవ్వదు. అంతే ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.